వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకొని అధికారులు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు. ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు. పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దపల్లి రోడ్డు శివార్లో మంగళవారం రాత్రి క్షుద్ర పూజల కలకలం. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసనత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరి కని మార్కండేయ కాలనీలోని ప్రగతి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గోదావరి కని స్థానిక దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో 2007-2008 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి తమ విద్యను బోధించిన గురువులకు శాల్వాలతో సన్మానించారు. అలాగే వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఇలా అందరం ఒకచోట కలవడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే ఏ కష్టం వచ్చినా ఒకరినొకరు తోడుగా ఉండాలని కోరుకున్నారు. అసాధారణ ఫలితాలు ఇచ్చి ఆ రోజుల్లో ఈ బ్యాచ్కి 100% రిజల్ట్ ఇచ్చాము. అందరూ మామూలు స్టూడెంట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాము. 570 మార్క్స్ ఆ రోజుల్లో తీసుకురావడం అనేది జరిగింది. దానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. దానికి తర్వాత మీరు కూడా మీ తల్లిదండ్రులది కృషి ఉంది. మీ తల్లిదండ్రులు కూడా మీరు అందరూ టీజీలు డిగ్రీ చేశారు, వాళ్ళు కూడా మర్చిపోకుండా చాలా ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ ప్లానింగ్ అనేది ఒక 1 మంత్ నుంచి 3 వీక్స్ నుంచి జరుగుతుంది. ఇంకా మన స్కూల్ ప్రగతి స్కూల్ 2008 బ్యాచ్ ఆఫ్టర్ 17 ఇయర్స్ మర్చిపోలేని రోజు ఈరోజు అందరికీ. ఇప్పుడు మనం ఇలా ఒక గెట్-టుగెదర్ని ప్లాన్ చేసుకుని మనం ఒక హ్యాపీనెస్ ని, ఒక మన బాధని ఇట్లా షేర్ చేసుకున్నట్టు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇలాగే పెట్టుకుని మనం లైఫ్ లో మనం ఏంటి మన స్ట్రగుల్స్, మన బాధలు, మన కష్టాలు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనంతా ఫ్రెండ్స్ మనం సాస్ తోటి కూడా మనకేమన్నా ఉన్నా కూడా చెప్పుకోండి. మీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రెండ్స్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఒక ఏంటంటే మనలో మనమే బాధపడకుండా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మన 2008 బ్యాచ్ ఆల్రెడీ చాలా మంది, కొంతమంది రాలేదు. ఇంకా వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం మర్చిపోలేని లైఫ్, మన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు మనకు ఇలాంటి ఏంటి ఈగో, ఇలాంటి కల్మషం లేని మనుషులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. Sorry, it's DJ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు ఘనంగా నిర్వహించారు. వివాహం ఆలస్యమయ్యే వారు, సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజ, రాహు గ్రహాలను పాపగ్రహాలుగా పేర్కొంటారు. ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహ దోషాలున్నా లేకున్నా
కర్మ ఫలితాలు విపరీతంగా ఉన్న కుజునికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుని ఆరాధన ద్వారా ఈ దోషాలు పోగొట్టుకోవచ్చునని శాస్త్రవచనం. ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాల బాధలు ఎందుకు కలుగుతాయో కూడా అర్థం కాదు. ఇలాంటివన్నీ మన పూర్వజన్మల కర్మ ఫలితంగానే అనుభవించాల్సి వస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే ఇలాంటి దోషాల నుంచి తప్పక విముక్తి పొందవచ్చు. ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజా కార్యక్రమం గుంజిలోవ గ్రామంలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఓం సంజ్ఞాయ నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం శేఖాయ నమః, ఓం శంకరత్ంజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం కుమస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తాయ నమః, ఓం అక్షాయ నమః, ఓం పార్వతీప్రియనందాయ నమః, ఓం గంగాస్తాయ నమః, ఓం శ్రుధరాయ నమః, ఓం మహుతాయ నమః, ఓం ప్రవక్తజాయ నమః, ఓం జంబవే నమః, ఓం ప్రజవాయ నమః, ఓం వృషభాయ నమః, ఓం కమలాసుతధరాయ నమః, ఓం యాకవర్ణాయ నమః, ఓం దివ్యవర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సమూఢాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హర్త్యాయ నమః, ఓం అగ్నికల్పాయ నమః, ఓం సమీకల్పాయ నమః, ఓం ఈశ్వరేణ సేనాయ నమః, ఓం సూర్యలగ్నాయ నమః, ఓం హరితవర్ణకాయ నమః, ఓం శుభకరాయ నమః, ఓం వటవే నమః, ఓం పుష్టియే నమః, ఓం కప్పస్థలాయ నమః, ఓం గ్రహాణాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళధరాయ నమః, ఓం మాయధరాయ నమః, ఓం మాహిరే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం శంకరాత్మనే నమః, ఓం విశ్వాయ నమః, ఓం తేజర్వందాయ నమః, ఓం అనగాయ నమః, ఓం వరిష్టాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరడతాయ నమః, ఓం మహాత్యాయ నమః, ఓం చోరజ్ఞాయ నమః, ఓం రాగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం అనంతాయ నమః, ఓం దమయాయ నమః, ఓం పరమంతాయ నమః, ఓం మహాంతాయ నమః, ఓం ఋషికవత్యాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం విరుద్ధ్యాయ నమః, ఓం వీరాయ నమః, ఓం రక్తస్థాపలాయ నమః, ఓం స్వామికధరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం గృహాయ నమః, ఓం ప్రతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణ ప్రియాయ నమః, ఓం ఋషిబుద్ధికరణాయ నమః, ఓం వ్యాధివేదాయ నమః, ఓం అక్షర ఫలవదాయ నమః. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతి దిక్కుతోచని స్థితిలో ఉందని సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణలత అక్కడికి చేరుకొని అక్కడ చుట్టుప్రక్క వారిని ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఆమె వారం రోజుల నుండి ఎంబీ ఫంక్షన్ దగ్గర ఉంటుందని తాను ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదని చెప్పడంతో వెంటనే ఆమెని హైదరాబాద్లో గల చోటుప్పల్ దగ్గర అమ్మా నాన్న ఆశ్రమానికి సఖీ సిబ్బంది సహకారంతో తరలించారు. ఇందులో సఖీ సిఏ స్వప్న, సూపరింటెండెంట్ రాజయ్య, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, పోలీస్ సిబ్బంది సఖీ ఎంటీఎస్ కవిత తదితరులు ఉన్నారు. సావనా స్వామి అలా కత్తరా దేవా ఇబ్బంది ఏం కాదు సరిపన్నా టైర్ ఖచ్చితంగా ఉండాలి ఉండేది ఏం కాదు ఏం కాదు మంచిగా ఓకే సక్సెస్ బాబు గిట్ట ఏమన్నా జరపన్నా పక్కకు గిట్లా ఆమె తాకకుండా పోయేటప్పుడు ఏం దాకదండి పెట్టండి అక్కడ పెట్టండి వరువు తట్టి అటు వరకు మాకు అది పట్టుకోమని చెప్పిన స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు సక్సెస్
మేడం ఒకసారి ఆ బ్యాగులో చెక్ చేయరా దాని ఏమన్నా పేపర్స్ ఏమైనా దొరుకుతున్నాయా? ఆ బ్యాగ్ తీసుకుపోవడానికి ఇక్కడనే ఏమన్నా ఆధార్ కార్డు అవి ఉంటాయని చిన్న దొరికినా కానీ అక్కడ ఉన్నది చూద్దాం అది తీసినాం ఇది తీసినాం కానీ అక్కడ ఉంది బ్యాగ్ చెక్ చేయాలి సెట్ జనగామ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. గుర్తు తెలియని యువతి వస్త్రాలు వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండుగలు నల్లకోడిని బలిచ్చి తాంత్రిక పూజలు నిర్వహించారు. మహిళా ఆకారంలో బొగ్గుతో పటం వేసి అందులో క్షుద్ర పూజలు నిర్వహించారు. మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండుగలు పారిపోయారు. వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు. యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ పూజలు పాలకుర్తి శివారు దద్దపల్లి వాగులో జరిగాయి. రాత్రివేళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళా ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు. అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు, తల వెంట్రుకలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పూజ సామాగ్రితో క్షుద్ర పూజలు నిర్వహించారు. ముగ్గుతో గీసిన బొమ్మలో నల్ల కోడిని బలిచ్చారు. క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వశీకరణ కోసమే లేక శత్రునాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. కలర్ పాత వరకు చేసేదట. పొద్దున్న కలవలే అన్న ఇది నైటే జరిగింది కదా. వీళ్ళే తింటారా పొద్దున్న కలవలే అంతేనా? ఇప్పుడే చూసినా లైట్ లైట్ పెట్టి లైట్ పెట్టండి. లైట్ లైట్ పెడతారు. ఆ ఫోటో తీసుకురా. ఇప్పు నువ్వు రాకుంటే ఫోటో తీసుకురా. నీ కూడా ఇప్పు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సేమియా ప్యాకెట్లను పంపిణీ చేశారు. సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి తాజ్ ఆయన కుమారుడు సైజాల్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ రంజాన్ పర్వదినం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. एक ही लेना मेहरबानी करके आधार कार्ड रख लो आधार कार्ड आप लोग इधर से नको आओ उधर से घूम के आओ मैं फिर यार बैंड लगा देता हूँ तो नहीं लिया इधर से आइए बना के घर में कैसे ले रहे हैं सही आ जाएगा बढ़ते जाइए चलिए आगे बढ़ते रहिए कुछ भी नहीं होता రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు
సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆర్గనైజేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమియాలు పంచడం జరుగుతుంది. మా యొక్క అబ్బాయి షైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో ముస్లిం సోదరిమణులకు రంజాన్ తోఫాగా ఒక 200 కిట్లు సేమియా కిట్లు పంచడం జరిగినది. వబర్కాతుహు. ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమపదించినారు. వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షులు మా తాజ్ గారు కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు 200 తోఫా రంజాన్ కానుకగా 200 కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం డిఆర్డీఏ వెలుగు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పొదుపు మహిళలు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బనగానపల్లె పట్టణానికి చెందిన 4 బుక్ కీపర్లను తొలగించిన బనగానపల్లె వెలుగు ఏపీఎం అడ్డకాలు శ్రీనివాసులు బుక్ కీపర్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేశారు. గ్రామైక్య సంఘంలో తీర్మానం ప్రవేశపెట్టి బుక్ కీపర్లను తొలగించవలసిన నిబంధనలను తుంగలో తొక్కుతున్న బనగానపల్లె వెలుగు ఏపీఎం బనగానపల్లె ఏపీఎంను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున పాల్గొన్న పొదుపు మహిళలు బనగానపల్లె వెలుగు ఏపీఎం మీద చర్యలు తీసుకొని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నంద్యాల జిల్లా పీడీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పొదుపు సంఘం మహిళలు. ఈరోజు మహిళలు ఆందోళన చేశారు సార్. ఎందుకు సార్ కారణం? మహిళలను మనము ఈ బనగానపల్లి మండలంలో మన డ్వాక్రా మహిళలు గతంలో ఒక 4 నెలల కిందట నాకు వివైఎస్ ఎవరైతే మధుశేఖర్, సాయి కుమార్ మరియు శివకుమార్ అలాగే గౌసియా వీళ్ళపైన 4 పైన మన ఎస్హెచ్ మహిళలు ఈ బుక్ కీపర్లు వివైఎస్ అనేవాళ్ళు సంఘాల నుండి లోన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా బుక్స్ రాయాల్సి వచ్చినప్పుడు కానీ అమౌంట్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక్కొక్క మెంబర్ పైన 600 నుంచి 800 అంటే ఒక గ్రూపులో వచ్చేసి 10 మంది ఉంటారు. 10 మంది అన్నప్పుడు 8,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక గ్రూపు 10 మంది ద్వారా నుంచి లోను సమావేశాలు జరిగినప్పుడు ఆ గ్రూపుకు 10 లక్షలు వచ్చినా 5 లక్షలు వచ్చినా 15 లక్షలు వచ్చినా 20 లక్షల రూపాయలు వచ్చినా 1,000 రూపాయలు ఆ 6,000 8,000 కాదు. ఇంకా ఆ ఎస్హెచ్ మహిళలు కూడా సార్ 15,000 20,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పిన సందర్భం ఉంది. మాకు అఫీషియల్గా అయితే ఒక గ్రూపు మెంబర్ నుంచి 800 రూపాయలు వసూలు చేస్తున్నారనేది రిటర్న్గా రాసి ఇచ్చారు. ఓవరాల్గా నేనైతే ఆ మహిళలను కూడా నమ్మలేదు. ఈ బుక్ కీపర్ల పైన వచ్చిన ఆరోపణలు ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్గా ఇచ్చారో మహిళల నుంచి డబ్బు ఎక్కువ వసూలు చేస్తున్నారని తీర్మానంతో గౌరవ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారికి కూడా నంద్యాల జిల్లా వారికి తెలియజేశాము. అయితే గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ వారు అక్కడ గ్రామ సంఘాలకు మండల సమైక్య తీర్మానంతో ఆ గ్రామ సంఘాలలో వీళ్ళు బుక్ కీపర్స్గా ఉన్నారు కాబట్టి మండల సమైక్య తీర్మానంతో వాళ్ళను తొలగించండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరి పెద్దవాళ్ళ హ్యాండ్ అనేది లేదు. ఇది అఫీషియల్గా మాత్రమే చేశాం. ఇక్కడ పెద్దవాళ్ళు ఏదో జిల్లా అధికారులు చెప్పారు, గౌరవ మంత్రులు చెప్పారు అనేది అయితే ఎక్కడ 1% కూడా లేదు. ఇది వాస్తవంగా మేము ఎంక్వైరీ చేసే వాళ్ళను అఫీషియల్గా తొలగించడం జరిగింది మండల సమైక్య తీర్మానంతో. ఇందులో పెద్దల ప్రమేయము 1% కూడా లేదని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అంటే తీసేసిన తర్వాత కష్ట సాధింపు చర్య ఏమైనా చేపట్టానంటున్నారా మీరు? వాళ్ళు కోపం పెట్టుకొని మీ మీద వాళ్ళు ఈ తీసేసిన సందర్భంలో నా పైన ఒక ఏపీఎం అడ్డాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మహిళలను అనవసరంగా బుక్ కీపర్లుగా తొలగిస్తున్నారు. అలాగే ఆల్రెడీగా 3-4 తొలగించారు. ఇతని ఎంతకైనా ఈడ ఉద్యోగమే ఒక ఏపీఎంగా ఉద్యోగం కూడా చేయనీయము.
అని వాళ్ళు డిఫరెంట్ కోణాలలో వాళ్ళ వేలో వాళ్ళు కుయుక్తులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తాగి వచ్చి కూడా రిటర్న్గా తాగి వచ్చి కూడా సాయంకాలం టైంలో మేము ఏంటంటే 5:30 నుంచి 6 వరకు కొన్ని టైంలో ఉంటాము. 6 తర్వాత ఏదైనా విలేజ్లో గ్రామ సంఘాల మీటింగ్ ఉంటే మీటింగ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ మీటింగ్లలో కూడా మేము తెలియజేస్తున్నాము. ఆ సాయంకాలం టైంలో కూడా ఒక పర్సన్ వచ్చి మొన్న ఈ విధంగా మా మహిళలను అనవసరంగా ఏదో మాట్లాడారంట సార్, ఇది కరెక్ట్ కాదంటే నేను వాటిని ఖండించాను. ఇది నేను అట్లా మేము 22 సంవత్సరాల నుంచి మహిళలతో ఉద్యోగం చేస్తున్నాను, నేను అసభ్యంకరంగా ఎక్కడ ప్రవర్తించలేదనే విషయం కూడా తెలియజేశాను. అలాంటిది ఎప్పుడైనా మీకు ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం. వెంకటాపూర్ మండలం లింగాపూర్ సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. పెద్ద సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలిపిన పత్తిపాడు గ్రామానికి చెందిన కోయ వ్యక్తి పెద్దపులి జాడ కోసం 2 బృందాలుగా విడిపోయి గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం పెద్దపులి కన్నాయగూడెం పాకాల ఫారెస్ట్ వైపు వెళ్లినట్టు చెబుతున్న ఫారెస్ట్ అధికారులు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. సార్ టైం పడుతుంది కానీ సార్ నన్ను అడిగి తెలుసుకొని నాకు చెప్పాను. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ బాలికల వసతి గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు కోర్టు ఇన్ఛార్జ్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీలే శ్యామ్ సుందరి హాజరై స్టాక్ రూమ్ను వంటశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధానాలు తెలియజేశారు. అడ్వకేట్ అవసరాల దేవి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఫోక్సో చట్టం కింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిపైన వివరణ ఇచ్చారు. బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన శరీర భాగాలపై తాకిన ఫోక్సో చట్టం వర్తిస్తుందని ఆమె వివరణ ఇచ్చారు. ఫోక్సో చట్టం బాలురకు బాలిళ్లకు ఇరువురికి వర్తిస్తుందని తెలియజేశారు. ఫోక్సో చట్టం ద్వారా కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూగత శివనారాయణ, ప్రతిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు, సెక్రటరీ మధుబాబు, ఫ్యానల్ అడ్వకేట్ మరియు ప్రతిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, హాస్టల్ వార్డెన్ మరియు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి లెసన్స్ 9th 10th వరకు లెసన్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు వీడియోస్ ఉంటాయి, పెన్ డ్రైవ్లో పెట్టి మనం డైరెక్ట్గా యూట్యూబ్లో వచ్చేస్తాయి. సండే రోజు అట్లా కొంచెం వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అలా ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా మీ శరీర భాగాల్ని ఎవరైనా తాకినా లేదా మిమ్మల్ని ఎవరైనా ముద్దు పెట్టుకోమని కానీ లేదా వాళ్ళు పెట్టుకోవడానికి కానీ మీకు ప్రోత్సహించిన ఈ విధమైనవన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి. మీరు ఇలాంటివి ఎప్పుడైనా కనుక మీరు ఎదుర్కొంటే ముందు మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు చెప్తేనే మీ పేరెంట్స్కి కానీ మీ టీచర్స్కి కానీ లేదా ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కానీ తెలుస్తుంది. మీరు ఎవరికి చెప్పకుండా ఉన్నారనుకో, దానివల్ల ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. కాబట్టి ఈ విధమైన ఎప్పుడన్నా మీకు ఇలాంటివి ఏమన్నా ఎదురైతే వెంటనే మీరు మీ స్కూల్లో పనిచేసే మీ టీచర్స్కి కానీ లేదా మీ పేరెంట్స్కి కానీ ఇలా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు మాకు కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే పోక్సో యాక్ట్ గురించి మాట్లాడవలసిందే. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులని మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అవునా వాస్తవం? అయితే ఈరోజు మీరు చిన్నపిల్లలు, రేపు యవనస్తులు, తర్వాత రేపు భారతదేశానికి నిర్దేశం చేసే వ్యక్తులు. కాబట్టి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు పెట్టి అనేక కోట్ల రూపాయలు వెచ్చించి చదివిస్తుంది. కాబట్టి మీరు చక్కగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మీ తల్లిదండ్రులకు, సమాజానికి, వార్డెన్ గారికి అందరికీ పేరు తేవాలని, మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతిపాడు బార్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ మనవి చేస్తూ
ఈ ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు మా మేజిస్ట్రేట్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి వార్డినామ్ గారికి, అదేవిధంగా మన స్టాఫ్కు, న్యాయవాదులకి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.